ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు బోండాలు చేశాను. చాలా ఉబ్బినాయి అన్నమాట. అంటే నేను ఇందులో సోడా ఉప్పాను, కానీ మినపగుండ్లు వేసేయటం వల్ల మినపగుండ్లలో పిండిలో మైదా పిండి కలిపాను. కొంచెం చాలా సాఫ్ట్గా ఉబ్బిపోయినాయి. మేమందరం హ్యాపీగా తినేసినాం. చేతితో వేయకుండా గెంటితో వేసాను, పెద్దగా వచ్చినాయి. ఈరోజు నాకు ఇష్టమైన చేపలు అన్నమాట. నాకు ఇష్టమైన చిన్న చేపలు తీసుకొచ్చి, చిన్న చేపలే కదా టేస్టీగా ఉండేది. మా హస్బెండ్ పాపం కష్టపడ్డారు. కృష్ణ చేపలు అన్నమాట, చాలా టేస్టీగా ఉంటాయి. ఫ్రెష్ అన్నమాట. వాళ్ళు కవర్స్లలో తీసుకొచ్చారు. నేను కూడా హెల్ప్ చేసాలేండి. తర్వాత కూర వండిన చాలా బాగుందన్నమాట. ఏమీ లేదు అందులో, ఉప్పు, కారం, పసుపు, తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసాను అంతే. కొన్ని చేపలు ఫ్రైకి ఉంచాను. సగం కూరకి సగం ఫ్రైకి ఉంచాను. క్లీన్ చేసిన తర్వాత అందులోకి పెద్ద పెద్ద ముక్కల మట్టికి కూర వండాను. చిన్న చిన్న ముక్కలు ఫ్రైకి ఉంచుకున్నాను. ఇట్లా ఉల్లిగడ్డ, చింతపండు, 2 పచ్చిమిర్చి వేస్తే మస్తు ఉండిద్ది అనమాట. ఫ్రైలో కూడా బాగుండిద్ది. నాకు అన్నీ కలిపి పొయ్యి మీద పెట్టడం అంటేనే చాలా ఇష్టం. కూరకి మట్టికి కూర ఉడికేటప్పుడు పొంగిద్ది కదా, అప్పుడు మాత్రానికే ఆయిల్ పోయాలి. ఇంకా కూర వండుకుంటే టీవీ చూశాను. మన రజనీకాంత్ సినిమా వేశారు కదా ప్రైమ్ వీడియోలో, వెయిట్ అయ్యా అది చూసుకుంటే కూర వండుకున్నాను. చాలా చాలా బాగుంది. 2 చాలా బాగా కుదిరినాయి. నేనైతే బోండాలు మస్తు తిన్నాను, చాలా బాగా వచ్చినాయి. ఫ్రై చేశాను కదా, ఫ్రై ముక్కలు మా హస్బెండ్కి చాలా ఇష్టమైనవి. కరకరలాడుతున్నాయి అని బాగా తిన్నారు. నేను బోండాలు తిని నా బుగ్గలు బాగా పెరిగిపోతున్నాయి. సో ఫ్రెండ్స్, గుడ్ నైట్.